హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, టీఎస్ ఐసెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి ఎక్స్టెండ్ చేసినటువంటి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డేట్స్ ఏవైతే ఉన్నాయో అది ఈ రోజుతోటి ఎండ్ అయితే అవుతున్నాయి మై డియర్ స్టూడెంట్స్. ఎటువంటి లేట్ ఫీ లేకుండా ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ రోజు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. సో మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ May 7th లాస్ట్ డేట్ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఎటువంటి లేట్ ఫీ అయితే లేదు. ఎవరైతే ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చేద్దాం అనుకుంటున్నారో మీరందరూ ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి ఈ రోజు ఎండ్ ఆఫ్ ది డే వరకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిషన్ అయితే చేసుకోండి, ఓకేనా. సో స్టూడెంట్స్, ఇక్కడ చూడొచ్చు మీరు ఫీ అయితే ఎస్ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళకు 550 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉందన్నమాట. ఎగ్జామినేషన్ ఫీ ఆర్ అప్లికేషన్ ఫీ అయితే ఉంది. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకేమో 750 రూపీస్ అయితే ఉందన్నమాట. ఈ ఫీ పే చేసుకుని మీరందరూ ఈ రోజు ఎండ్ ఆఫ్ ది డే వరకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా సబ్మిట్ అయితే చేసుకోండి. ఇక్కడ అప్లికేషన్ కనిపిస్తుంది కదా, ఇందులో అప్లికేషన్ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేసుకొని ముందుగా మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసుకొని మీరైతే మీకు కేటగిరీ వైజ్గా ఎంతైతే అమౌంట్ అప్లికేబుల్ అవుతుందో ఆ అమౌంట్ అయితే పే చేసుకొని మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు సబ్మిషన్ అయితే చేసుకోండి ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే వరకు, ఓకేనా. సో స్టూడెంట్స్, అదేవిధంగా స్టూడెంట్స్ ఇక్కడ మీరు చూస్తే విత్ లేట్ ఫీ రేపటి నుంచి మీరు విత్ లేట్ ఫీ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఈ రోజు ఎవరైతే మిస్ అవుతారో ఈ రోజు ఎండ్ ఆఫ్ ది డే వరకు రేపటి నుంచి అయితే మీకు 250 రూపీస్ అప్లికేబుల్ అవుతుంది. ఎక్స్ట్రా అమౌంట్ అయితే 250 రూపాయలు పే చేసుకొని May 17th వరకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. అలానే May 17th తర్వాత May 18th నుంచి May 27th వరకు విత్ 500 రూపీస్ ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఈ 250 రూపీస్ కానీ 500 రూపీస్ కానీ అవాయిడ్ చేయాలనుకున్నట్లయితే మీరందరూ కూడా ఈ యొక్క ఎగ్జామ్ రాద్దాం అనుకున్నట్లయితే ఈ రోజు ఎండ్ ఆఫ్ ది డే వరకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోండి, ఓకేనా. సో స్టూడెంట్స్, జనరల్గా ఎస్సీ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళకు 550 రూపీస్ ఉంది కదా ఫీ. ఇన్ కేస్ మీరు ఈ రోజు కనుక మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయకుండా రేపటి నుంచి సబ్మిట్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ 550 రూపీస్ ప్లస్ 250 రూపీస్ అయితే పే చేసుకోవాలి. మొత్తం 800 రూపాయలు 800 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళేమో 750 ప్లస్ 250 రూపీస్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 500 రూపీస్ ప్లస్ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫీ అంటే అప్లికేషన్ ఫీ అయితే అప్లికేబుల్ అయితే అవుతుందన్నమాట రేపటి నుంచి, ఓకేనా. సో స్టూడెంట్స్, ఇది మనకు ఇన్ఫర్మేషన్ అయితే. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఎవరైతే ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో ఈ రోజు ఎండ్ ఆఫ్ డే వరకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసే ప్రయత్నం అయితే చేయండి, ఓకేనా. సో దీనికి సంబంధించి ఫర్దర్గా ఇంకా విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం, ఓకేనా. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ.